तेलंगाना के वजीर बरकी जगदीश रेड्डी ने तेलंगाना हुकूमत और पावर कंपनियों को पड़ोसी रियासत आंध्र प्रदेश को बरकी बकायाजात अदा करने के लिए मरकजी हुकूमत की जानिब से जारी किए गए हालिया अहकामात पर बरहमी का इजहार किया। इन्होंने कहा कि मरकजी हुकूमत की जानिब से जारी किए गए अहकामात सियासी बदनीयती के साथ जारी किए गए हैं। तेलंगाना हुकूमत इन अहकामात के खिलाफ कानूनी लड़ाई लड़ेगी। जगदीश रेड्डी ने कहा कि मरकजी हुकूमत तेलंगाना में बरकी कटौती का मसला पैदा करने की साजिश कर रही है। इन्होंने कहा कि तेलंगाना को एपी से 12,900 करोड़ से ज्यादा रकम मिलनी है, लेकिन इस मामले पर मरकजी हुकूमत कोई तवज्जो नहीं दे रही है। इन्होंने कहा कि बरकी के अलावा रियासत एपी ने बकायाजात और पीपीए में तेलंगाना को नुकसान पहुंचाया है। जगदीश रेड्डी ने मजीद कहा कि बीजेपी पावर सेक्टर में चीफ मिनिस्टर केसीआर की कामयाबियों को हजम नहीं कर पा रही है। వాస్తవానికి తెలంగాణ డిస్కమ్లకి తెలంగాణ పవర్ యూటిలిటీస్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పవర్ యూటిలిటీస్ నుంచి 12,940 కోట్ల రూపాయలు రావాల్సిందని చెప్పి అనేక సందర్భాల్లో మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారుల నుంచి నేను కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది। ఈ విషయంలో మీరు జోక్యం తీసుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలి అని చెప్పి గత 8 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వవలసిన విద్యుత్ విషయంలో కావచ్చు, తెలంగాణకు ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిల విషయంలో కావచ్చు, తెలంగాణకు సంబంధించిన పీపీఎల విషయంలో కావచ్చు, ఏకపక్షంగా వ్యవహరిస్తూ తెలంగాణకు నష్టం కలిగించే పద్ధతుల్లో వ్యవహరిస్తున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి పలు సందర్భాల్లో తీసుకుపోవడం జరిగింది। అయినప్పటికీ ఏ ఒక్క రోజు కూడా కేంద్ర ప్రభుత్వం